షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానం కలుగుగాక. దిస్ ఇస్ నేమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. యెరూషలేంలో మనము బెన్ హిన్నోము లోయలో ఉన్నాము. ఈ లోయలో గమనించినట్లయితే చక్కగా ఒలీవ చెట్టు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ యొక్క ఒలీవ చెట్టును చూడగానే నాకు ఒక వచనం గుర్తొచ్చింది. ఆ వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలనేసే ఈ వీడియో తీస్తూ ఉన్నాను. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చెట్లన్నీ కలిసి వాటి మీద రాజుగా ఉండడానికి ఒక చెట్టును ఎన్నుకోవడానికి బయలుదేరారు. అయితే ఆ చెట్లలో రాజుని ఎన్నుకోవడానికి మొట్టమొదటిగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యొక్క వచనం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. మమ్ముని ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. ఇక్కడ గమనించినట్లయితే చెట్లన్నీ కలిసి ఈ యొక్క ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. అయ్యా ఒలీవ చెట్టు, ఇదిగో మాకు రాజు లేరు, మా చెట్లందరికీ నీవే రాజుగా ఉండాలి అని అన్నప్పుడు ఒలీవ చెట్టు అద్భుతమైన జవాబు ఇస్తా ఉంది. ఇదిగో చూడండి, నేను నియమింపబడింది ఎందుకు అనంటే మానవులందరూ దేవుని ఆరాధించడానికి, అభిషేకానికి ఉపయోగించడానికి నా తైలం ఉపయోగపడుతుంది. అయితే ఆ పనిని వదిలిపెట్టి నేను మీకు రాజుగా ఉండాలా? నాకు వద్దే వద్దు. నేను మీకు రాజుగా ఉండడానికంటే ఇదిగో ఈ తైలము నలగొట్టబడి తైలము తీయబడి ఆ తైలము అభిషేకించుటకు దేవుని ఆరాధనలో ఉపయోగపడితే నాకు అంతకు మించిన ధన్యత లేదు అని జవాబు ఇవ్వడం జరిగింది. దయచేసి గమనించండి, ఈ జవాబు ద్వారా మనం నేర్చుకునే అద్భుతమైన ఆత్మీయ సత్యం ఏమిటి అనంటే దేవుడు మనలను ఏ స్థానంలో అయితే ఉంచాడో ఆ స్థానంలో ఉండడమే మనకు ఆశీర్వాదకరము. మన గొప్ప కోసము, మన పేరు ప్రఖ్యాతుల కోసము దేవుడు పెట్టిన స్థానంలో కంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అనుకోవడం అనేది అది తుదకు మనకు శాపముగా మార్చబడుతుంది. చూడండి, మనుషులు మనల్ని చూసి అబ్బా ఏ లెవెల్లో ఉన్నాడు, ఎంత గొప్ప పేరు, ఎంత పెద్ద ప్రఖ్యాతి అని అనుకుంటూ ఉండవచ్చు. దేవుడు నియమించని, దేవుడు నీ కొరకు ఏర్పరచని ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా కానీ అది దేవుడికి విరుద్ధమే, నీకు ఆశీర్వాదకరం ఎంతకు మాత్రము కాదు. ఒలీవ చెట్టు అదే చెప్తుంది. ఇదిగో చూడండి, నేను మీ దగ్గర రాజుగా ఉన్నాననుకోండి, మీకు రాజుగా ఉన్నాననుకోండి, మీరందరూ నాకు గౌరవం ఇస్తారు. అయ్య బాబాయ్ రాజుగారు వస్తూ ఉంటున్నారు అనేసి వంగి వంగి దండలు పెడతారు. నాకు అది అవసరం లేదు. ఆ గొప్ప, ఆ పేరు ప్రఖ్యాతులు, ఆ ఘనత నాకొద్దు. ఇదిగో ఇలా నిలవబడి నా యొక్క ఆకులు, నా యొక్క రెమ్మలు, నా యొక్క కాయలు దేవుని నామము కొరకు, ఆయన ఆలయములో అభిషేకించుట కొరకు వాడబడితే అంతకు మించిన ఘనత నాకు లేనే లేదు అని చెప్పడం జరిగింది. అయితే చాలా మంది ఏమంటారంటే బిల్లీ గ్రహాం గారినంట అమెరికా ప్రెసిడెంట్ గా ఉండమని ఆయనను రిక్వెస్ట్ చేశారంట. యునానిమస్ గా ఆయనను ప్రెసిడెంట్ చేస్తాము అని చెప్పినప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో చూడండి, అమెరికా ప్రెసిడెంట్ గా ఉండడం కంటే దేవుణ్ణి సేవకునిగా ఉండడమే నాకు ఉన్నతమైన ఘనత. ఆ ఘనత ముందు ప్రపంచంలో ఏ ఘనత కూడా సాటి రాదు అని ఆయన జవాబు చెప్పడం జరిగింది. నిజమే కదా? దయచేసి గమనించండి ప్రియ స్నేహితుడా, దయచేసి గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు మనల్ని ఏ స్థానంలో అయితే పెట్టాడో అదే మనకు ఆశీర్వాదకరము. ఘనత అనేది దేవుని దగ్గర నుండి రావాలి. మహిమ అనేది, పేరు ప్రఖ్యాతులు అనేవి దేవుడి చిత్తానుసారంగా, దేవుడి చిత్తానుసారమైన సమయంలో, దేవుని చిత్తానుసారమైన విధానంలో రావాలి. అంతేగాని కేవలం పేరు ప్రఖ్యాతుల కొరకు, బంధువుల మెప్పు కొరకు, స్నేహితుల ఘనత కొరకు దేవునికి విరుద్ధమైన, వాక్యానికి విరుద్ధమైన దారులని తొక్కి ఆ రకంగా అక్రమంగా డబ్బులు సంపాదించి సమాజంలో పేరు ప్రఖ్యాతులతోటి పలుకుబడిగా ఉంటూ దేవుడు ఆశీర్వదించాడండి అని చెప్పుకునేవారు చాలా మంది ఉంటున్నారు. దయచేసి గమనించండి, అది వాక్యానికి విరుద్ధము, ఒకనాడు మనకు శాపముగా మార్చబడుతుంది. నోవహు గారు 8వ అధ్యాయంలో ఓడలో నుండి ఒక నల్లటి పావురాన్ని బయటికి పంపిస్తాడు. ఆ పావురము తిరిగి ఓడ దగ్గరికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తుంది? తుంచబడిన ఒలీవ చెట్టు ఆకును తీసుకొని వస్తుంది. దయచేసి గమనించండి, 40 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షము కుమ్మరింపబడినా కానీ, భూమండలం అంతా 40 రోజులు నీటి చేత కప్పబడినా కానీ ఒలీవ చెట్టు మాత్రము సజీవముగా ఉన్నది. దాని ఆకులు పచ్చగా ఉన్నాయి. ఇదే విధముగా ఎందరైతే
తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నా ఎడల కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చడం మాత్రమే నాకు ఘనత, అదియే నాకు ఉన్నతమైన పేరు అన్న నిశ్చయతను కలిగి ఉంటారో వారు కూడా వారి జీవితంలో ఎన్ని ఉపద్రవాలను ఎదుర్కొన్నా కానీ ఈ ఒలీవ చెట్టు 40 రోజులు నీటి చేత కప్పబడిన విధముగా వారు ఎటువంటి శ్రమల చేత కప్పబడినా గాని వారు మాత్రము సజీవముగా ఉంటారు. ఎందుకు అనంటే ఒలీవ చెట్టు కలిగి ఉన్న నిశ్చయత వీరును కలిగి ఉన్నారు కాబట్టి. హోషేయ గ్రంథం 14:6 ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇప్పుడు మనం వాక్యంలో చూసినట్టుగా ఒలీవ చెట్టు కలిగి ఉన్న నిశ్చయత ఎందరైతే కలిగి ఉంటారో ఇదిగో వారి యొక్క అంతరంగ సౌందర్యము అంతకంతకు ప్రకాశవంతంగా పెరుగుతూ ఉంటుంది. దయచేసి గమనించండి, ఇక్కడ మీరు చూస్తున్న ఒలీవ చెట్లు ఇదిగో గెత్సెమనే తోటలోని ఒలీవ చెట్లు. ఈ ఒలీవ చెట్లు అనేక మార్లు నరికివేయబడ్డాయి. ఈ ఒలీవ చెట్లని యెరూషలేమును అటాక్ చేయడానికి వచ్చిన సైన్యము వారు అనేక మార్లు కాల్చివేశారు. అయినా కానీ అవి తిరిగి చిగురిస్తూనే ఉన్నాయి. ఇక్కడున్న చెట్లలో కొన్ని చెట్లు దాదాపు యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో నాటి చెట్లు నరికివేయబడినా కానీ తిరిగి చిగురించి ఈ రోజు ఈ రకంగా ఉన్నాయి. దేవుని ప్రణాళికలో లేని, దేవుని చిత్తంలో లేని వాక్య విరుద్ధమైన మార్గముల ద్వారా వచ్చే ఘనత నాకొద్దు. ప్రారంభంలో కష్టమైనను నష్టమైనను నా దేవుడి చిత్తానుసారమైన సమయంలో వచ్చే ఘనత, ఆ పేరే నాకు కావాలి అన్న ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఈ రకంగా ఒలీవ చెట్టు వలె ఎన్ని మార్లు నరికివేయబడినా కాల్చివేయబడినా గానీ సజీవముగా ఉంటారు, చిగురిస్తూనే ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే సంఘంలో కూడా చాలా మంది కొంచెం వాక్య అవగాహన ఉండి, కొంచెం పాటలు పాడి, కొంచెం నడిపించే తలాంత ఉందనుకోండి, వాళ్ళు పాస్టర్ అవ్వాలని ప్రయాసపడతా ఉంటుంటారు. ఆ చర్చిలో ఉన్న పాస్టర్ని కూడా పక్కకు తప్పించి ఆయన స్థానాన్ని వీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. దయచేసి గమనించండి, విశ్వాసులు దైవ సేవకులుగా ఎదగడం అనేది నేను తప్పు పట్టట్లేదు, కానీ అది దేవుని యొక్క చిత్తానుసారమైన పిలుపుతో ఉండాల. పిలుపు లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దైవానుసారమైన క్రమము లేకుండా ఏదో తలాంతులు ఉన్నాయి కదా అనేసి పాస్టర్నే పక్కకు జరిపేసి ఆయన స్థానంలో నిలబడాలని చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఎందుకు అంటే కేవలము పేరు ప్రఖ్యాతుల కొరకు, నేను పాస్టర్ని అన్న ఘనత కొరకు. చివరికి అది మన కుటుంబానికి, మన యొక్క జీవితానికి, కంప్లీట్ కుటుంబానికి కూడా నాశనకరంగా ఉంటుంది. దయచేసి గమనించండి, దేవుడు మనల్ని ఏ స్థలములో, ఏ స్థాయిలో, ఏ రకముగా ఉపయోగకరముగా పెట్టాడో ఆ ప్లేస్లో ఉండడమే మనకు ఆశీర్వాదకరము. మనం తగ్గించుకొని ఆయన మాత్రమే మహిమపరచబడాలి. నాకెన్ని తలాంతులున్నా, నాకెంత బలం ఉన్నా, నాకెంత గొప్ప ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా కానీ నా సమస్తము ద్వారా ఆయన నామము మాత్రమే మహిమపరచబడాలి అన్న తగ్గింపుతోటి, దీనత్వంతో ఉన్నామనుకోండి, ఇదిగో ఈ యొక్క ఒలీవ చెట్టు విధముగా ఒకరోజు తప్పకుండా హెచ్చించవలసిన సమయంలో తప్పక దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించవలసిన సమయంలో తప్పక దేవుడు తలలాగానే ఉంచుతాడు. అప్పటి వరకు ఆయన కాడి కింద అణిగి మణిగి ఉండడమే మనకు ఆశీర్వాదకరము. ఆ పాఠము ఇదిగో ఈ ఒలీవ చెట్టు చెబుతా ఉంది. ఇదిగో చెట్లలారా, మీ మీద రాజుగా ఉండడం నాకు గొప్ప కాదు, ఆ పేరు ప్రఖ్యాతులు ఉండొద్దు. ఇదిగో ఆయన సేవలో, ఆయన ఉంచిన స్థలములో నా నూనె ఆయన సన్నిధిలో ఉపయోగకరముగా ఉండాలని పెట్టాడు, నాకు అది చాలు, నాకు అదే ఘనత అంటుంది. సో అట్టి ఆలోచన విధానము, అట్టి తగ్గింపు, అట్టి పరిపక్వత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఈ బెన్ని హిన్నోము లోయను స్పష్టముగా లేఖన ఆధారాలతో చూపించబోతూ ఉన్నాను. ఇదే బెన్ని హిన్నోము లోయలో యూదా ప్రజలు తమ ప్రథమ సంతానాన్ని మొలెకు దేవతలకు, బయలుదేవతలకు ఈ లోయలో బలి ఇవ్వడం జరిగింది. ఇదే లోయలో అకెల్దామా అన్న స్థలం ఉంది, యూదా చనిపోయిన స్థలము. అంతేకాదు ఈ లోయలో కయప సమాధి కూడా ఉన్నది. ఈ లోయలో చక్కటి ఫామ్ కూడా ఉన్నది, వాటర్ ఫాల్స్ ఉన్నది. వాటన్నిటినీ నేను మీకు రానున్న వీడియోలో చక్కగా చూపిస్తాను. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకా ఇటువంటి ఆత్మీయ సందేశాల నిమిత్తం యెరూషలేములో నుండి ఇటువంటి వీడియోల కొరకు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.